మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వేకోజాం నుంచి గ్రామంలో పర్యటిస్తూ ప్రజల్ని ఆకట్టుకునేందుకు అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక హామీలు ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అజ్మీర్ రాజేశ్వర్ వినూత్న హామీలు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే వీధుల్లో కుక్కలు కోతుల బెడత సమస్య తగ్గిస్తామంటున్నారు. ఓవైపు హామీలు ఇస్తూనే మరోవైపు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కోతుల బెడత తగ్గించుకునేందుకు కొండంగులు తీసుకొచ్చి వాటిని పట్టుకునే చర్యలు ప్రారంభించారు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేరుస్తున్నందున సదరు అభ్యర్థికి గ్రామస్తులు తమ మద్దతు తెలుపుతున్నారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే ప్రధాన సమస్యలు నెరవేర్చడమే కాకుండా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానంటున్నారు అజ్మీర్ రాజేశ్వర్. కోతులు కానీ కుక్కలు కానీ ఇట్లా బెడద ఎంతో కొంత మా వార్డు మెంబర్గా ఎన్నికైన తర్వాత ఎంతో కొంత తీర్చుదాని హామీ ఇస్తున్నాను. మన కోతుల బెడద అనేది ఇబ్బందులు బాగున్నాయి. ఈ సమస్యల వల్ల ప్రజలకు నేను న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. శాశ్వతంగా 100% అయితే చేస్తాను. నేను ఎలాంటి ఇబ్బందులు కోతులు కానీ కుక్కలు కానీ అదే న్యాయం చేస్తానని చెప్పి శాశ్వతుల వరకు మీ సహకారం కావాలని కోరుతున్నాను. నేను అజ్మీర్ రాజేశ్వర్. నాకు కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు అలాగే సతీమణి నన్ను అవకాశం ఇచ్చి నన్ను నామినేషన్ ఇచ్చినందుకు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నిన్నటి రోజున దండేపల్లిలో కోతుల కుక్కల సమస్య గురించి పెద్దలందరూ చెప్పారు. దాని కొరకు ఇతర పార్టీ వాళ్ళు మాకు గెలిపిస్తే మేము మీ ఊరిలో మన ఊరిలో కోతుల సమస్యల నుండి కుక్కల సమస్యల నుండి పరిష్కారం చేస్తామని ఆ రోజు వారు అన్నారు. కానీ ఈ రోజు నేను గెలవక ముందే ఆ కొండెంగను తీసుకువచ్చి ఈ ఊరి సమస్య నుండి తరిమేస్తామని నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ రోజులలో యువతరం కాబట్టి యువతలకు అవకాశం ఇచ్చిన ప్రేమసాగర్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీరు కూడా నాకు ఈ అవకాశాన్ని సద్వినియోగం నేను చేసుకుంటాను. మీరు ఈ అవకాశాన్ని నాకు ఇస్తే నన్ను గెలిపిస్తే ఈ ఊరిలో ప్రతి సమస్యను అండగా మీ సహకారాలతో మీ ముందు నడుస్తాను. మీ ముందు నేను ఎంత ఎదిగినా కానీ ఒదిగే ఉంటాను కానీ ఎదిగి ఉండను. మీరు నా దగ్గరికి రావడం కాదు, ఒక ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరికి వచ్చి ప్రతి సమస్యలను నేను పరిష్కారం నా వీలైనంత వరకు నేను కృషి చేస్తాను. నాతోని కాని ఎడల మన ప్రేమసాగర్ రావు దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విషయం ఇలా అని సార్ గారితో మాట్లాడి కూడా నేను పరిష్కారం చేస్తాను. ఇంతవరకు మన దండపల్లిలో జరిగిన అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయో చూడండి. ఈ రోజు మన ప్రియతమ నాయకుడు ప్రేమసాగర్ రావు గారు వచ్చినప్పటి నుండి ఎన్ని అభివృద్ధి పనులు అయ్యాయో మీకు తెలుసు. ఒక విషయంలో చెప్పాలంటే ఈ యువతరానికి మీరు మంచి మార్గదర్శకంగా నన్ను ఉంచితే ఎల్లవేళలా మీకు తోడుగా నీడుగా ఉంటాను. మీలో నన్ను మీ కుమారునిగా అనుకోండి, మీ తమ్ముడిని అనుకోండి, నన్ను కలుపుకొని ముందుకు పోండి. దయచేసి మీకు మరీ అడుగుతున్నాను, నాకు మంచి మెజారిటీతో నన్ను గెలిపించగలరని.